హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే అందించారనమాట. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటారండి. చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అనగా చేయూత పెన్షన్లు అయితే మనకు ప్రధానంగా 6 గ్యారెంటీల్లో భాగంగా చేయూత పెన్షన్లు అయితే మనకు పొందుపరిచారు. కాబట్టి చేయూత పెన్షన్లు అంటే సాధారణ పెన్షన్లు 2000 రూపాయలు ఉన్నది 4000 రూపాయలు, దివ్యాంగులకు ఇచ్చేది మనకు 4000 రూపాయలు ఇచ్చేది 6000 రూపాయలు. ఇది చేయూత పెన్షన్లు మార్చినప్పుడు ఇందులో ప్రధానంగా నిన్నైతే కేబినెట్ భేటీ అయితే జరిగిందనమాట. ఇందులో ప్రధాన ఏజెంట్ ఏంది, మొత్తానికి ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ అయితే అందించారనేది వీడియోలో తెలుసుకుందామండి. దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇచ్చారనమాట. మనకు 6 గ్యారెంటీలో కీలక పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారట. సో దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇక ఇందులో భాగంగా అమలుకు సంబంధించి కొన్ని కండిషన్లు ఆఫీసర్లు విధి విధానాలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలక్షన్లో మేనిఫెస్టోలో మహిళలకు అయితే పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ఖాతాలో ప్రతి నెల 2500 జమ చేస్తామని ప్రకటించారు. కాబట్టి ఇందులో దీనికి సంబంధించి స్కీమ్ ను జూలై నుంచి ప్రారంభించినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పేసి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలోనే ఈ స్కీమ్ ప్రారంభిస్తారని పలు సందర్భాల్లో కూడా పేర్కొన్నారు. మార్గదర్శకాలు ఏంటి, మరి ఎవరికి వస్తాయి ఏందనేది కూడా క్లియర్ గా ఇచ్చారు. ఎవరెవరికి వస్తుంది ఏందనేది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండే మహిళలకు అకౌంట్ లో నెలకు 2500 రూపాయలు అయితే వస్తాయి అన్నమాట. ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లో మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక్కడ పెన్షన్లనే మాట మాట్లాడారు. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తులు తెలంగాణ నివాసి అయి ఉండాలి, తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని అయి ఉండాలి, అలాగే బీపీఎల్ అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి, దరఖాస్తు తప్పనిసరిగా వివాహం చేసుకొని ఉండాలి, ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇక ఆ దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాల్లో రేషన్ కార్డు ప్రామాణికంగా అయితే తీసుకుంది. ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకే అయితే 2500 వస్తాయి. ఇవి ఆల్రెడీ డిక్లేర్ అయితే చేశారు. ఇక త్వరలోనే ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక సమాజంలో మహిళల సాధికారత కోసం అయితే ఉపయోగపడుతుంది. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, జీవన శైలిని మెరుగుపరిచేందుకు ఇదంతా ఉపయోగపడుతుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఇందులో 4 నుంచి 5 రకాల కండిషన్లు అయితే పెట్టారనమాట. అంటే పెన్షన్లు పొందుతున్న వారికి 2500 రావు. అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి అత్తకు 2500 వస్తే కోడలకు, అంటే అత్తకు 4000 రూపాయలు వస్తే కోడలికి 2500 వస్తాయని చెప్పారు. మరి ఆ మాట తప్పినట్లా, లేదంటే విధి విధానంలో పొరపాట్లున్నా, నిజంగానే లబ్ధిదారులకు ఎంపికలో కొన్ని మార్గదర్శకాలు పెట్టడం వల్ల ఇలా కొన్ని రూపొందిస్తున్నారా? అంటే ఎలాంటి ఇంట్లో కనుక ఎలాంటి పెన్షన్లు రాని వారికి మాత్రమే, మహిళలకు సంబంధించి పెళ్ళైన వారు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 2 లక్షల వరకు ఏదైతే మనకి ఇన్కమ్ అదే కాస్ట్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కమ్ లో చూపిస్తేనే వస్తుందట, లేదంటే రాదని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి పథకం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ జూలైలోనే రైతు భరోసా రాబోతుంది. అదేవిధంగా జూలైలోనే రైతు రుణమాఫీ, ఇప్పుడు జూలైలోనే 2500 రూపాయలు. దాని తర్వాత వచ్చేసిన స్కీము చేయూత పెన్షన్లు. ఇవి గతంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పకనే చెప్తున్నారు. కొత్త పెన్షన్లు, పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక ఆ బడ్జెట్ సమావేశాల్లో అయితే దీనిపైన చర్చ జరుగుతుంది. కాబట్టి త్వరలోనే అందుకని సంబంధించి ప్రభుత్వం అయితే నిధులు సమీకరించే పనులు అయితే పడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జూలైలో నుంచే ఈ పథకం అయితే ప్రారంభించి దాదాపు ఒకరికి అంటే సాధారణ పెన్షన్లు 4000 రూపాయలు, మిగతా వచ్చేసి 3 నెలల పెన్షన్లు 7000, ఇక దివ్యాంగులకు 6000 రూపాయలు, 3 నెలల పాత బకాయిలు వచ్చేసి 9000 రూపాయలు మొత్తం కలుపుకుంటే ఈ రకంగా ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే పంతా జరుగుతుంది. అయితే మొత్తానికి పెంచిన పెన్షన్లన్నా కనీసం ఇవ్వాలని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో మనకు దాదాపు 80% వరకు అయితే పూర్తి కావచ్చింది. సాధారణ పెన్షన్లు 2000 రూపాయలు, దివ్యాంగులకు ఇచ్చేటువంటి 4000 రూపాయలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. కొన్ని ఖాతాలు అప్డేట్ అయ్యి కొన్ని ఖాతాలు ఇంకా పడలేదని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం అయితే ఎవరైతే సక్రమంగా మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా వాటిని కట్ చేస్తామని, ఇక ఇందులో డెప్త్ గా మరోసారి ఇంటింటి కుటుంబ సర్వే కూడా చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కుటుంబ సర్వే అనేది జరుగుతుందన్నమాట. ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి నిజమైన లబ్ధిదారులు ఎవరు, ప్రజాపాలనకు సంబంధించి ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా చేతి పెన్షన్లకు కూడా త్వరలోనే ఎంక్వైరీ అయితే వేయబోతున్నారట. ఇవన్నీ కూడా దాదాపు ఇప్పుడున్నటువంటి 49 లక్షల మందిలో దాదాపు డెప్త్ గా వెళ్తే 5 లక్షల వరకు పెన్షన్లు అయితే తొలగించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం అయితే దీనిపైన ఎలాంటి అప్డేట్ ఇస్తుందని ముందు చూడాలి. ప్రభుత్వం నుంచి మనకు ఈ నెల చివరాఖరికి వచ్చే నెల వరకు ప్రభుత్వం ఏదో ఒక అప్డేట్ అయితే క్లారిటీగా రానున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే
ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ అంతా జరిగిపోయింది కాబట్టి ఇక ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏ చిన్న అప్డేట్ ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.